అనారోగ్య సమస్యలతో తుది శ్వాస విడిచిన మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు శనివారం జరగనున్నాయి. కేంద్ర ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో ఢిల్లీ రాజ్ఘాట్ సమీపంలో నిర్వహించనున్నారు. మన్మోహన్ పార్థివ దేహానికి నివాళులర్పించిన ప్రముఖులు దేశం గొప్ప రాజనీతిజ్ఞుడిని, గొప్ప ఆర్థికవేత్తను కోల్పోయిందని సంతాపం తెలిపారు. అనారోగ్య సమస్యలతో ఢిల్లీలోని ఎయిమ్స్లో గురువారం రాత్రి తుదిశ్వాస విడిచిన మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ పార్థివ దేహాన్ని ఆయన నివాసానికి తరలించారు. ఈ ఉదయం పలువురు ప్రముఖులు మన్మోహన్ నివాసానికి చేరుకొని ఆయన భౌతిక కాయం వద్ద శ్రద్ధాంజలి ఘటించారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కడ్, ప్రధాని నరేంద్ర మోదీ మన్మోహన్ పార్థివ దేహం వద్ద పుష్పాంజలి ఘటించి కుటుంబ సభ్యుల్ని పరామర్శించారు. కాంగ్రెస్ అగ్రనాయకులు సోనియా గాంధీ, పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ సహా పలువురు పార్టీ ప్రముఖులు మన్మోహన్ భౌతిక కాయం వద్ద పుష్పాంజలి ఘటించారు. మన్మోహన్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సహా పలువురు కేంద్ర మంత్రులు, వివిధ రాజకీయ పార్టీల ముఖ్య నేతలు, ముఖ్యమంత్రులు కూడా మన్మోహన్ నివాసానికి చేరుకొని ఆయన భౌతిక కాయం వద్ద అంజలి ఘటించారు. భారత సైన్యం తరపున సైనికాధికారులు మాజీ ప్రధానికి నివాళి అర్పించారు. మన్మోహన్ పార్థివ దేహాన్ని ఉంచిన పేటికపై జాతీయ జెండా ఉంచి సెల్యూట్ చేశారు. మన్మోహన్ పార్థివ దేహాన్ని శనివారం ఉదయం 8 గంటలకు కాంగ్రెస్ ప్రధాన కార్యాలయానికి తరలించనున్నారు. 9:30 వరకు పార్టీ కార్యకర్తల సందర్శనార్థం మన్మోహన్ భౌతిక కాయాన్ని కొద్దిసేపు అక్కడ ఉంచుతారు. తర్వాత అంతిమయాత్ర చేపట్టనున్నారు. రాజ్ఘాట్ సమీపంలో మన్మోహన్ అంత్యక్రియలు జరగనున్నాయి. కేంద్ర ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో అంతిమ సంస్కారాలు నిర్వహించనున్నారు.